ఉన్నత చదువులు ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్తోన్న యువతలో కొందరు అక్కడ జరుగుతున్న కాల్పులు, రోడ్డు ప్రమాదాలు, విహారయాత్రల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇటీవల చాలానే చోటు చేసుకుంటున్నాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్న లక్ష్యంతో అక్కడ అడుగు పెడుతున్న యువతీ యువకుల్లో కొందరు దురదృష్టవశాత్తు విగత జీవులుగా మారి కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా అగ్రరాజ్యంలో మరో తెలుగు బిడ్డ ప్రాణం పోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 23లో నివాసముండే కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చిలో యుఎస్ వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు. అక్కడే ఉంటూ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. తాజాగా వాషింగ్టన్ ఏం ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు రవితేజ కుటుంబానికి తెలియజేయడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన కొడుకు మంచి ఉద్యోగంలో చేరతాడని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఈ వార్త విని షాక్కి గురయ్యారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, స్థానికులు చంద్రమౌళి నివాసానికి చేరుకొని ఓదారుస్తున్నారు. కొడుకు మరణ వార్తను తలుచుకొని రోధిస్తోన్న చంద్రమౌళి ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రవితేజ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తండ్రి కాదు, ఒబ్బరికి రావద్దు. ఏదో దాని ఏమై చేస్తుండడు ఇట్లా కొడుకు గవర్నమెంట్ నాకు చిన్న వినప్తి, నా కొడుకుని అక్కడ కాల్చిపోయపడ్డట నాకు ఇప్పుడు తెలిసింది. నా కొడుకును వీలైనంత వరకు 6 రోజులు అట్లా వాడి కొడుకులో నేను కూడా ఉంటున్నాను, నాకు తెలుస్తలేదు. కాకపోతే నా అంత దయ ఉంచి కొడుకుని నా ఇంటికి తొందరగా పంపగలను మనవి చేసుకుంటున్నా. నేను ఇంతకంటే నేను ఏం చెప్తూ తట్టుకోలేకపోతున్నా. నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. మా బామ్మడికి తెలిసిందంటే అందరికీ తెలిసింది, కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏం జరిగింది కూడా నాకు తెలియదు. ఎప్పుడు పోయింది? 22లో పోయింది సార్. ఎంఎస్ అయిపోయి కూడా ఇప్పుడు దాదాపు 8 months అట్లా అవుతుంది. జాబ్ గురించి సర్చింగ్లో ఉన్నాడు. జాబ్ వచ్చినాకనే వస్తా డాడీ ఇవన్నీ చెప్పిండు సార్. నాకు ఎన్నో కనుక్కున్నా కానీ చంచిపోయింది సార్. నా కళలన్నీ అది అసలు ముందు నడవాల్సినోడు నన్ను ముందు పెట్టుకుంటున్నాడు సార్. ఇట్లా బాధ నన్ను ఎంతో ఎత్తుకునే ఎందుకు నాకం చేశాను. చెప్పు, నువ్వు చెప్పు. నా కొడుకు వీలైన తొందరగా మీడియా ద్వారా